నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మనం అనుకున్నదే జరుగుతోంది. బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో అది సృష్టించుకోవడానికి మెల్లిమెల్లిగా అంటే వడివడిగా అడుగులు తెలిసి తెలియకుండానే పడుతున్నాయి. ఒకప్పుడు మనం బ్రిక్స్ కరెన్సీ గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 అధికారంలోకి రాకముందు ఈ సంవత్సరం, దానికంటే ముందు బ్రిక్స్ సదస్సు ఒకటైతే జరిగింది. అయితే బ్రిక్స్ కరెన్సీని డెవలప్ చేసుకోవడానికి అంటే భారత్, రష్యా, మరోవైపు చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇవన్నీ కూడా కలిసి బ్రిక్స్ కరెన్సీ తయారు చేద్దాం అనుకున్నాయి. ఈ యుఎస్ డాలర్కి దూరంగా ఉండడానికి, ఎందుకంటే ఇదివరకు యుఎస్ డాలర్ విషయంలో రష్యా చాలా దెబ్బతింది. సో డీ డాలరైజేషన్లో భాగంగా రష్యా అడుగులు వేస్తూ ఉన్న క్రమంలోనే అటు భారత్ కూడా కొంత సహకరించింది బ్రిక్స్ దేశాల రూపంలో. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ బ్రిక్స్ కరెన్సీ కనుక వస్తే మొత్తం యుఎస్ అంతా మునిగిపోతుంది అని చెప్పి, చాలా ఇబ్బందులు పడతారని చెప్పి కొంత బెదిరింపు ధోరణి అయితే మొదలైంది అప్పటి నుంచి. సో అందులో భాగంగానే భారత్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈ బ్రిక్స్ సదస్సు కేవలం మేము బలపడడానికి లేదా స్ట్రాటజీస్ వేసుకోవడానికి తప్ప డాలర్ని డీడాలరైజ్ చేయడానికి కాదు అని చెప్పింది. సో అక్కడతోటి ఆ ఇష్యూ అయిపోయింది. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇది మైండ్లో పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మనం చేసే ఈ వీడియోలో ఏంటి అంటే, ఈ బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆచరణలోకి రాబోయే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున్న అప్డేట్ ప్రకారం భారత్ అండ్ రష్యా కొత్తగా పేమెంట్ ప్రాసెస్ ఈజీ అవ్వడానికి మన భారత కరెన్సీ రూపాయి, రష్యా కరెన్సీ రూబుల్, ఈ రెండు కూడా ఇప్పుడు సేఫెస్ట్గా ఉండడానికి అండ్ రెండు కరెన్సీలలో ట్రేడ్ జరగడానికి ఇప్పుడు రష్యా అండ్ భారత్ అడుగులు వేస్తోంది. అక్కడ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఎంత గట్టిగా పక్కకు నెడుతున్న కొద్దీ మన భారత్ అంతా బలపడుతూ నిజంగానే ఈస్ట్ వైపు చూసే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రష్యా లాంటి ప్రాంతం వైపు చూసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే మనం చిరకాల మిత్రులం, 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగాయి రష్యా భారత్ బంధం. సో ఈ రకంగా ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ఇండియన్ రూపీ అండ్ రష్యా రూబుల్ రెండూ కూడా ఈజీగా యాక్సెస్ అవ్వడానికి మొత్తానికి ఒక స్ట్రాటజీ అయితే దీని గురించి తయారు చేయడం అయితే జరుగుతోంది. సో ఈ స్ట్రాటజీ అంటే అంత ఈజీ కాదు నిజానికి. వెంటనే మనం ఏదో గూగుల్ పే, ఫోన్పేలో కొట్టినట్టు అంత కొట్టేయడం అట్లా ఈజీ కాదు. ఇప్పటివరకు ఆయిల్ విషయంలో పెద్ద గలాటా జరుగుతోంది. మనం ఎన్నో వీడియోస్ చేసాం అండ్ ప్రపంచం ఎట్లా జరుగుతోందో మనం చూస్తూనే ఉన్నాం. యుఎస్ ఎట్లా మనల్ని ప్రెషర్ చేస్తోందో. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే, నిజానికి కొంచెం బ్యాక్ స్టోరీకి కనుక వెళ్ళినట్లయితే, మనం ఇప్పటివరకు కూడా రష్యా దగ్గర కొనుక్కునే ఆయిల్ని దిర్హమ్స్లో కొనుక్కుంటున్నాం. నిజానికి యుఎస్ డాలర్స్లో అంతకుముందు జరగడం, ఆ తర్వాత దిర్హమ్స్కి మనము కన్వర్ట్ అయ్యాము. దిర్హమ్స్ అనేది అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన అది కరెన్సీ. సో ఆ దిర్హమ్స్లో మనం కొంటున్నాం. అక్కడ రష్యాలో కూడా మనకు క్రూడ్ ఆయిల్ అమ్మేవాళ్ళు, ఈ అరబ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిర్హమ్స్లోనే మన పేమెంట్ తీసుకోవడం అయితే జరిగింది. సో డాలర్లో ఈజీగానే జరుగుతుంది పేమెంటు, దిర్హమ్స్లో కూడా మనం ఈజీగానే పేమెంట్ చేస్తూ వచ్చాము ఇన్ని రోజులు. సో ఇప్పుడు మన భారత్కి, రష్యాకి కూడా ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ దిర్హమ్స్, డాలర్లు ఇవన్నీ, మనమే మన రూపాయిని ఇటుబలపరుచుకొని రూబుల్స్ని అటుబలపరుచుకుంటే అయిపోతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది అంటే అది వచ్చేలా డొనాల్డ్ ట్రంప్ చేసిన సందర్భం ఇది. సో ప్రపంచం మెల్లిగా మల్టీపోలార్ దశకు చేరుకోవడం జరుగుతోంది అనేది నిజంగానే మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆ షిఫ్ట్ కూడా జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ పోలార్, యూనిపోలార్ అమెరికా సైడ్ నుంచి మల్టీపోలార్ అన్నా జరగాలి, లేదా మళ్ళీ మొత్తం ఇటువైపే రావాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇప్పటివరకు మనం రష్యాకి సంబంధించిన ఆయిల్ విషయంలోనే దిర్హమ్స్ ఇవన్నీ మాట్లాడాము, కానీ ఇప్పుడు రూబుల్స్లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ దీనికి తోడు మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే టూరిస్టులు కానీ, లేకపోతే ట్రేడ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఇప్పుడు దిర్హమ్స్, ఈ డాలర్స్ పక్కన పెట్టి రూబుల్స్ అండ్ రూపీ విషయంలో మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. దీనికోసం ఒక పెద్ద కసరత్తే జరుగుతుందని చెప్పాలి భారత్ అండ్ రష్యా మధ్య. ఏమిటి అంటే, మనకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, బ్యాంక్స్, ఆ తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని పలు దఫాలుగా మీట్ అవుతూ ఉన్నారు, దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఈ రూబుల్స్ అండ్ రూపీని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ఒక పేమెంట్ను తీసుకురావాలి, ఈజీ పేమెంట్ని తీసుకురావాలి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ రష్యాకు సంబంధించి విటిబి, ఎస్బర్ బ్యాంకులు మన దగ్గర ఉన్నాయి. సో ఈ బ్యాంకుల్లో మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఈ రష్యాకి సంబంధించిన రూబుల్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. అండ్ ఇదివరకు నిజానికి కూడా మనం దిర్హమ్స్ విషయంలో
మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద అడుగు వేయడం వల్ల మనం దిర్హమ్స్లో ఈజీగా పేమెంట్స్ చేసాం. ఇప్పుడు మన బ్యాంకర్స్ కూడా రూబుల్స్లో మనం పే చేయడానికి కావాల్సిన మొత్తం చర్చలన్నీ చేసుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో మనం ఇంకా డాలర్ని దిర్హమ్స్ని పక్కన పెట్టి రష్యన్ రూబుల్స్లో అండ్ ఇండియన్ రూపీస్లో జాతీయంగా మనము ఇక్కడ పేమెంట్స్ చేసుకునే దశకు మనం వస్తున్నాం. అయితే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ విషయంలో ఇంత గలాటా జరిగిన తర్వాత అండ్ ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్స్ కూడా చేయబోతున్నాం. మన కార్లు రష్యాకి పంపిస్తాం, మన ఐటీ గూడ్స్ రష్యాకి పంపిస్తాం, తర్వాత మనకు సంబంధించిన ఇతరత్ర టెక్నాలజీస్ అన్నీ కూడా రష్యాకు పంపించబోతున్నాం. మనకు సంబంధించిన లేబర్ అండ్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, ఇంజనీరింగ్ విషయంలో కానీ వీళ్ళందరినీ మనం రష్యాకి పంపించబోతున్నాం. సో ఒక్కసారిగా మనం యుఎస్ నుంచి మన చూపు రష్యా వైపు మళ్ళింది అని చెప్పాలి. అండ్ దీనికి తోడు రష్యా కూడా మనతో మిత్రబంధం ఇంకా కొనసాగిస్తూనే ఉంది ఖచ్చితంగా. అండ్ ఇది ఈ బ్రిక్స్ కరెన్సీ వైపు కూడా అడుగులు వడివడిగా వేసే పరిస్థితి అయితే జరుగుతోంది అని చెప్పాలి. దీనికి తోడు పీటర్ నవారో అని అక్కడ వైట్ హౌస్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, ట్రేడ్ అడ్వైజర్, ఇతను మన డొనాల్డ్ ట్రంప్కి అడ్వైజర్ అనమాట. అమెరికా ఎట్లా ఉండాలి, అసలు ఎట్లా ట్రేడ్ చేయాలి అని అతను మొన్నటికి మొన్న ఏం మాట్లాడాడంటే, భారత్ వేసే టారిఫ్స్ చాలా దారుణమైన టారిఫ్స్, భారత్ మహారాజా ఆఫ్ టారిఫ్స్, అంటే మనల్ని మహారాజుతో పోల్చే, టారిఫ్స్కి మహారాజా అట మనం ఈ ట్యాక్స్లకి. సో అట్లా వేశారు. ఆ టారిఫ్స్ విపరీతంగా ఉన్నాయి. మా యొక్క అంటే అమెరికాలో ఉన్న బిజినెస్ మెన్లు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, మా బిజినెస్లు దెబ్బతింటూ ఉన్నాయి, అందుకే మేము కూడా రివర్స్ టారిఫ్స్ వేశాము. దీనికి తోడు మా దగ్గర సంపాదించుకున్న డబ్బంతా ఓపెన్ మార్కెట్లో యూరోపియన్ యూనియన్స్ ఏదైతే ఆయిల్ కొనుక్కుంటున్నాయో ఆ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి రష్యాకు పెడుతుంటే, రష్యా ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళందరినీ చంపడానికి యుద్ధం రూపంలో ఆ డబ్బులు వాడుతుంది. మేమంతా తట్టుకోలేకపోయాం, అందుకే భారత్ మీద ఆంక్షలు విధించాం, శాంక్షన్స్ విధించామని చెప్పి నవారో చెప్పడం అయితే జరిగింది. వెంటనే ఎస్ జయశంకర్ ఆయన ఏమన్నారు సింపుల్గా, నిజంగా మీకు ఇబ్బంది ఉంటే, అమెరికాకి ఇబ్బంది ఉంటే, యూరోపియన్ యూనియన్కి ఇబ్బంది ఉంటే కొనకండి, డోంట్ బై ఫ్రమ్ అస్ అని చెప్పి ఆయన చాలా సింపుల్గా స్ట్రైట్గా మాట్లాడారు. మీకు ఒకవేళ నిజంగా మా దగ్గర ఇబ్బంది ఉంటే, యూరోపియన్ యూనియన్ ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటోంది ఆయిల్, కొనకండి. ఒకవేళ యుఎస్ కూడా ఇబ్బంది అనిపిస్తే మీరేమీ కొనకండి, మా దగ్గర నుంచి అసలు వస్తువులే కొనకండి అని చెప్పి చెప్పడం. దీనికి తోడు ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో రష్యాకి సంబంధించి ఆయన వినయ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అది కాదండి, రష్యా దగ్గర నుంచి అమెరికా ఆయిల్ కొనుక్కుంటుంది, యూరోపియన్ యూనియన్స్ కూడా ట్రేడ్ చేస్తాయి, భారత్ చేసే ట్రేడ్ వల్లనే రష్యా యుద్ధం చేసి ఉక్రెయిన్లో అందరినీ అమాయకుల్ని చంపేస్తోందా, ఇది అసలు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఒకవేళ అమెరికా కనుక మన మీద ఈ శాంక్షన్లు ఇంపోజ్ చేస్తే మనం మౌనంగా ఎందుకు ఉండాలి, ఎందుకంటే కొన్ని కోట్ల మంది రోజువారీ ఆయిల్ వాడుతున్న విషయం, ఆ క్రూడ్ ఆయిల్ని మనం రిఫైన్ చేసుకొని మన దేశంలో కూడా ఒక పర్సెంటేజ్ మనం వాడుతూ ఉన్నాం. ఈరోజు పెట్రోలు, డీజిలు, లేకపోతే గ్యాసు, ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం. సో మన అవసరాలు తీర్చాలి అంటే ఖచ్చితంగా మనకు ఇంపోర్ట్స్ అవసరం. సో నువ్వు ఈరోజు రష్యా నుంచి కొనొద్దంటే నేను ఇంకెక్కడి నుంచైనా కొంటా. ఈవెన్ జయశంకర్ ఆయన కూడా ఏమన్నారు, మాకు ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే మేము అక్కడి నుంచి కొనుక్కుంటాం, ఇందులో ఎవరు ఆపేది లేదు, ఏమైనా చేసుకోండి, ఎంత టారిఫ్ అయినా వేసుకోండి అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. నిజంగా మీరు కూడా ఆలోచించండి, మనకు రోజువారీ రావాల్సిన పెట్రోలు, డీజిలు, గ్యాసు ఏదైతే ఉందో వాటి రేట్లు పెరగకుండా మనము కొంత డిస్కౌంట్లో రష్యా నుంచి ఇప్పటివరకు కొంటున్నాం. ఈరోజు వేసిన టారిఫ్స్ వల్ల రష్యా నుంచి కొనొద్దు అంటే వేరే దేశం నుంచి కొనాలి, అప్పుడు దాని బ్యారెల్ కాస్ట్ మారిపోతుంది, అది హైక్ అవుతుంది, మనం కూడా ఇక్కడ నిత్యావసరం మొత్తం హైక్ అవుతుంది. ఈ పెట్రోలు, డీజిల్ రేట్లు కనుక ఇట్లాంటివి కనుక ఈ ఆయిల్ రేట్స్ కనుక పెరిగినట్లయితే, సో మనము మన ఇంట్రెస్ట్ కోసం మన దేశం చూస్తోంది కాబట్టి అమెరికా టారిఫ్స్ వేసినా భయపడకుండా రూపీ అండ్ రూబుల్ విషయానికి వస్తే కూడా మన దగ్గర 1,00,000 రూపాయలు అంటే రష్యాకి సంబంధించి మనం అంటే 98,000 రూపాయల కిందికి వస్తుంది. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంది రష్యా రూబుల్. సో మనం ఇక్కడ రూపాయి ఖర్చు చేస్తే అది కాస్త ₹1.50 ₹1.40 అక్కడ మారుతుంది. సో కొంత మనకు ఎక్కువ ఉన్నా కూడా బట్ స్టిల్ ఇక్కడ మనం ఒక పేమెంట్స్ ఈజీగా ఉండడానికి మనం ఆ క్లారిటీస్ తీసుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం అమెరికన్ డాలర్తో, యూరోపియన్ అంటే అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అది చాలా పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. బట్ ఎనీవేస్ మనం మాత్రం ఇప్పుడు ఈ కరెన్సీ విషయంలో రష్యాతో బంధం పెంచుకుంటున్నాం,
భవిష్యత్తు కూడా అదే మారబోతోంది. ఈవెన్ స్టూడెంట్స్ కానీ, టూరిస్టులు కానీ అందరూ కూడా రష్యన్ రూబుల్స్లో పే చేసే రోజులు త్వరలోనే ఉన్నాయి. అండ్ ఈ విషయంపై మీరు కూడా కామెంట్ చేయండి. డాలర్ని మనం దూరం చేసుకుంటున్నాం అనే విషయంలో ఈ రూబుల్స్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది రష్యాతోటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ విద్యార్థులకు, మిగతా మీ బంధువులకు, ఆ వర్గానికి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.